వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సార్ మా మేనత్తతో అక్రమ సంబంధం ఉందని మా అత్తకు మా మామయ్యకి కూడా తెలుసు సార్. ఇట్లా ఇంట్లోకి వస్తలేడు, ఇది ఎన్ని రోజులు అయినా కూడా ఎంత టైం అయినా కూడా ఇంటికి వస్తలేడు అని చెప్తే మా మామయ్య పోయి కూడా వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే సార్, పక్కనే. వాళ్ళ ఇంటికి పోయి కూడా అక్కడ చెప్పులు ఉన్నాయని చూసి వస్తున్నాడు సార్. అట్లా కూడా తెలుసు సార్. అట్లా జరిగినాక ఇప్పుడు దొరికిన విషయం తెలిసింది సార్. దొరికిన విషయం తెలిసినా కూడా అత్త మామయ్యకి చెప్పిన సార్. చెప్పినా కూడా వాళ్ళ కొడుకును బాగుపరచుకోలేదు సార్. ఇట్లా నిర్లక్ష్యంగా వదిలేసారు సార్. మా కొడుకు అట్నే చేస్తాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు సార్. పట్టించుకోకపోవడం, నన్ను నా భర్తను కలిసి ఉండడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్. ఇట్లా జరుగుతుంది సార్. నా బిడ్డకు 8 సంవత్సరాలు సార్. ఆమె స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో అన్నీ మనం ఎన్ని అనుభవించినామో తెలుసు సార్. మా నాన్న స్కూల్కి తీసుకుపోవడం లేకపోవడం ఏంది, మా తాతయ్య తీసుకుపోతున్నాడు. నా నాన్న ఉంటే నాకు అది తీసుకుపో, ఇటు తీసుకుపో, పార్కు తీసుకుపో, అటు ఇటు ఆటలకు తీసుకుపో అనేసి తను బాగా అడుగుతుంది సార్. వాళ్ళ నాన్న కావాలని కోరుకుంటాను సార్. వాళ్ళ నాన్న నేను నా భర్త నా బిడ్డ కలిసి ఉండాలి సార్. ఆమెకు ఉండే కార్యక్రమాలు సార్, చెవులు కుట్టించుకోవడం జరగలేదు సార్. ఆమె మీద మోసం చేయబట్టి వైనతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెకు ప్రేమలు అన్నీ అందించాలని కోరుకుంటాను సార్. నా భర్త నేను నా బిడ్డ మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాను సార్. అంతకు మించి నాకు ఏం లేదు సార్. నాకు ఏం కావాల్సిన అవసరం కూడా లేదు సార్. అది అల్లి రమ్య ఈయాటికి 6 రోజులు ఇక్కడ కూర్చోబట్టి అక్కడ సిఐ ఎస్ఐ సార్ మాట వినకపోవడం వల్ల ఇక్కడ అమ్మాయి టెంట్ వేసుకొని కూర్చుంది. టెంట్ వేసుకొని కూర్చుండడం వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. పాపకు జ్వరం వచ్చింది. ఇంకా సహనంగా కూడా అమ్మాయి కూర్చుంటా అన్నది. కాకపోతే కానీ పాపకు బాగా జ్వరం వస్తుంది చలితోటి. అందువల్ల ఈరోజు ఆమె తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఇటువంటిది అమ్మ 25 లక్షల కట్నం తెచ్చింది. పాప 8 సంవత్సరాల పాప. ఇప్పుడు ఈ టైంలో ఇంకో 4 సంవత్సరాలు అయితే పాప, ఇంకో 4-5 సంవత్సరాలు అయితే పాప పెళ్ళిడికి వచ్చే టైము. ఈ టైంలో ఆయనే విడాకులు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. ఎస్ఐ సారు చెప్తున్నాడు, మాట్లాడుకోర్రి, 4 పెద్ద మనుషులల్లా మాట్లాడుకోర్రి, మీరిద్దరు విడిపోవద్దు, మాట్లాడుకోరని సార్ చెప్తుండు. పెద్ద మనుషులు చెప్తుండ్రు. ఎంతమంది చెప్పినా ఆయన వినట్లేదు. నేను అంటే కోర్టు ద్వారా పోతా, నేను కోర్టులోనే చేస్తాను, నేను కోర్టు ద్వారానే పోతానని చెప్తాను. దయచేసి ఇట్లాంటి ఇంకా కావద్దు. మేము మహిళా సంఘాల తరఫున చెప్తాను ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేకుంటే ఫస్ట్ పెళ్ళి అయినాక తర్వాతనే విడాకులు తీసుకోవాలి. కానీ మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా విడాకులు తీసుకుని పిల్లలను ఇబ్బంది పెట్టుడు, ఇట్లా చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. మేము ఖండిస్తాను సీరియస్గా. ఎందుకంటే ఒక పాప, ఆ పాపకు ఎటు పోతుంది, ఎవరి దగ్గరికి పోతుంది, ఎవరిని అమ్మ అంటుంది, ఎవరిని నాన్న అంటుంది, ఏంటిది అసలు? ఇటువంటి ఈ సమాజం ఇట్లా తయారవుతుంది. దీన్ని దయచేసి మీరందరూ సహకరించండి. రమ్యకు ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటాం. నా పేరు అల్లి రమ్య, నా భర్త పేరు అల్లి సంతోష్. నాకు 9 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. నాకు చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. అట్లా నాకు కౌన్సిలింగ్ చాలాసార్లు అయింది, పోలీస్ స్టేషన్లో అయింది, పెద్దల సమక్షంలో అయింది. నన్ను తీసుకొస్తా అనుడు, ఇబ్బందులు పెట్టుడు, ఇట్లే జరుగుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు చెప్పిన మాటకు స్పందిస్తలేడు, వినట్లేదు. నాకు బిడ్డ ఉంది, 8 సంవత్సరాల పాపకు. పోలీసులు చెప్పిన మాట ఇంటలేరు, పెద్ద మనుషులు చెప్పిన మాట ఇంటలేరు. పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చి పెద్ద మనుషుల సహాయకాలతో కట్టబ్రహ్మం అనే ఒక పెద్ద మనిషి సహాయంతో వెళ్ళిపోయేళ్ళు. పెద్ద మనిషి అక్కడ కూడా మాట వినట్లేదు. వాళ్ళ మేనత్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా బిడ్డను కాదంటున్నాడు. మా మీద ప్రేమ లేకుండా మమ్మల్ని వదిలేసుకుంటారు అంటున్నాడు. కోర్టు సహాయంతో అక్కడ జరగాలి అని అంటున్నాడు. మాకేమో ఒక పాప ఉంది, నాకు బిడ్డ ఉంది, నాకు భర్త కావాలనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. అతను స్వీకరిస్తలేడు. నేను ఆ ఉద్దేశంతో నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయి పరారులో ఉన్నారు. ఎందరు ఫోన్ చేసినా కూడా, కాలనీ వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేరు, పోలీసు వాళ్ళు సహకరించినా కూడా రెస్పాండ్ అవుతలేరు. మహిళా సంఘాలను ఆశ్రయించిన నేను, వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు పెద్ద మనుషుల దారితో చెప్పించినా కూడా అసలుకే రెస్పాండ్ అవుతలేడు. ఈ సమస్యను సాల్వ్ చేద్దామనే ఉద్దేశం తనకు వస్తలేదు. మా ఊరికి వెళ్ళి కూడా సర్పంచ్తో కూడా చెప్పించినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినట్లేదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది నా ఇంటికాడ బద్దామని వచ్చినా కూడా వాళ్ళు వస్తలేదు, దొరుకుతలేరు. ఇట్లా జరుగుతుంది సార్. నాకు ఇప్పుడు అక్కడ వర్షాలు జరుగుతున్నాయి. వర్షాలు అయినా కూడా నేను నా ఇంటికాడ ఉండమనేసి నా బిడ్డతోనే వచ్చి ఇక్కడ ఉన్నా. నా బిడ్డకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షంలో కూడా నేను తడుచుకుంటాను. అయినా నా బిడ్డకి జ్వరం వచ్చింది, నాకు బిడ్డకు ఆరోగ్యం కూడా బాగాలేదు, నాకు ఇబ్బంది అవుతుంది. నా ఇంట్లో నేను వెళ్తున్నాను.
వాళ్ళు వస్తలేరు. అదే సమస్యను సాల్వ్ చేసుకొని నేను నా భర్తతో నేను కలిసి ఉండాలని కోరుకుంటాను. కానీ వాళ్ళు వస్తలేరు. ఇక నేను నా ఇంట్లో నేను బతుకుతాను సార్. నేను సావైనా బతికైనా నాకు ఇక్కడే బతుకుతాను. నాకు న్యాయం కావాలి. ప్రోత్సహించండి అందరూ. కావాలి, మేము కలిసి ఉండాలి. ఈ సమస్యలన్నీ సాల్వ్ కావాలని చూస్తాను. నాకు న్యాయం చేయండి. నేను ఉట్టిగా రాలేదు. నన్ను 10 మందిలో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. నేను 25 లక్షలు ఇచ్చిన ఇతర పెట్టిపోతలు ఇంట్లోకి ఏమేమి కావాలనో అంతకు మించి మా డాడీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేసేళ్ళు. అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అన్నీ ఇచ్చినా కూడా నన్ను ఇట్లా నా మీద ప్రేమ లేకుండా అట్లా అక్రమ సంబంధం అంటగట్టుకొని ఎవరెవరో చెప్పిన మాటలు విని మమ్మల్ని అద్దనుకుంటున్నాడు. మాకు న్యాయం చేయండి సార్. నేను ఆ ఇంటికాడ నేను బతుకుతాను. సచ్చిన బతికినా ఇక్కడే. నా భర్త కావాలి నాకు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.